నా పేరు బ్రిగేడియర్ గణేశం, పల్లె సూచన వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా జీవితంలో నాకు తెలిసింది ఏంటంటే, నేర్చుకోవడం అందరికీ చాలా ప్రధానమైన విషయం. ఏ వయసులో నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి బోలెడు పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో మనం టీవీ చూడవచ్చు, రేడియో చూడవచ్చు, ల్యాప్టాప్ నేర్చుకోవచ్చు, న్యూస్ పేపర్ చదవచ్చు, పుస్తకాలు చదవచ్చు. ఇవన్నిట్లో నా అనుభవంలో చెప్పండి, పుస్తకాలు బెస్ట్ మెథడ్ ఫర్ లర్నింగ్. తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవడానికి పుస్తకాల్లో ఉన్న అనుభూతి ఎక్కడ ఉండదు. కారణం ఏంటంటే, రచయిత కూర్చొని ప్రపంచం అంతా ఊహించి రాస్తారు. ఒక రచయిత ఇండియాలో ఉంటాడు, ఒక రచయిత అమెరికాలో ఉంటాడు. వాళ్ళు అక్కడ పరిస్థితుల గురించి రాస్తారు, అక్కడి వ్యవహారాల గురించి రాస్తారు, అక్కడ ఉన్న వనరుల గురించి రాస్తారు. మనం అన్ని దేశాలకి చదవాలి చూడలేం కదా. కానీ పుస్తకం చదివితే అన్నీ వచ్చేస్తాయి. కళ్ళ గట్టినట్టుగా రాస్తారు రాసేవాళ్ళు. సో మీరు ఇక్కడ ఉండి ప్రపంచం అంతా చూడాలి, ప్రపంచం నేర్చుకోవాలి అంటే ఈ పుస్తకాలు చదివితేనే వస్తుంది. ఇంకే విధంగా రాదు. మీరు వీడియోలు చూసినా రాదు, ఆవాళ్ళు చూసినా రాదు. ఆ పుస్తకాలు రచయితలు ఎంత కష్టపడతారంటే కరెక్ట్గా, సత్యంగా, అద్భుతంగా అర్థమయ్యేటి, అందరికీ పామర్ల నుంచి పంటలు అర్థమయ్యేది అంత కష్టపడి రాస్తారు. వాళ్ళు మన కోసం రాస్తారు. సో ఈ చదవడం భగవంతుడు ఇచ్చిన మనకు ఒక మంచి లక్షణం. పుస్తకాలు రాయడం రచయితలు మనకు అదృష్టం. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాసిన పుస్తకాలని, గ్రంథాలని జ్ఞానాని కోసం మనం చదివి మన జ్ఞానం పొందితే సమాజానికి మనం ఎంతో కంట్రిబ్యూట్ చేయొచ్చు, సహాయం చేయొచ్చు. సో ప్లీజ్ అందరూ దయచేసి పిల్లలు కానీ రీడింగ్ హ్యాబిట్ చేయాలి. ఏ రీడింగ్ అయినా, హిస్టరీ కానీ, మిలిటరీ హిస్టరీ కానీ, బయోగ్రఫీస్ కానీ, సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ రీడింగ్ అలవాటు చేయండి. ఆ పుస్తకాలకు మీరు లైబ్రరీలకు వెళ్ళి చదవండి. లైబ్రరీకి తోడు చేయండి, కొత్త పుస్తకాలు వస్తాయి వాళ్ళకు. విధంగా ఈ ఉద్యమాన్ని తీసుకుపోతే మన సమాజం బాగుపడుతుంది, మన నెక్స్ట్ తరం విజ్ఞులు అవుతారు.